స్వామివారికి వద్దండి కర్పూర మంగళ నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనం సమర్పయామి. నమస్కరోమి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఆపద ముక్కులవాడ అనాథ రక్షక గోవింద గోవింద. అడుగడుగు దండాలవాడ ఆనంద నిలయ గోవింద గోవింద. అక్షతలు వేంటి నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి. మళ్ళీ అక్షతలు పట్టుకున్న అథ తృతీయోధ్యాయ ప్రారంభ. పూర్వము ఈ వ్రతాన్ని ఆచరించిన వారికి ఇంకొక కథ చెప్తున్నాను, శ్రద్ధగా వినండి అని ఈ విధంగా చెప్పసాగారట. పూర్వము ఉల్కామఖుడు అనే ఒక రాజు ఉండేవారు. ఆ రాజు చాలా సత్యవంతుడు. ప్రతిరోజు దేవాలయాన్ని వెళ్ళి బ్రాహ్మణులకి పేదవారికి విశేష ధనమిచ్చి సంతోషపెట్టేవారట. అతని భార్య చాలా సౌందర్యవతి, మంచి గుణము గలది. ఒకనాటి దంపతులు ఇద్దరు కూడా భద్రశీలా నదీ తీరాన్ని కూర్చొని వ్రతాన్ని ఆచరిస్తున్నారు. వీరిట్ల వ్రతాన్ని ఆచరిస్తుండగా సాధువు అనే ఒక వైశ్యుడు అనంతమైన ధనముతో పడవను నింపుకొని అటుగా పోవచ్చు రాజు చేస్తున్న వ్రతాన్ని చూసి పడవను ఒడ్డుకు పట్టించి ఈ విధంగా అడుగుతున్నారట. అయ్యా, మీరు ఒక రాజ్యానికి రాజుగారు, ఇలాంటిది మీరు ఒక నది ఒడ్డును కూర్చొని ఏదో పూజ చేస్తున్నారు. ఈ పూజ దేని కొరకు చేస్తున్నారు, అసలు ఏమిటి ఈ పూజ అని అడిగారట. అప్పుడు అంటున్నట్టు ఆ రాజుగారు, అయ్యా మీరన్నమాట వాస్తవమే, నేను ఒక రాజ్యానికి రాజునే, నా తర్వాత నా రాజ్యాన్ని నడిపించడానికి నాకు వంశోద్ధారకులు లేడయ్యా, కనుక సంతానం కొరకు ఈ వ్రతాన్ని చేసుకుంటున్నాను అని చెప్పారట. ఆ వైశ్యుడు అడుగుతున్నట్టు, అయ్యా ఈ వ్రతం చేస్తే సంతానం కలుగుతుందా అని అడిగారట. ఒక్క సంతానమే కాదు, కలియుగ ప్రత్యక్ష దైవం ఈ యొక్క సత్యనారాయణ స్వామి వారు ఏం కోరిక కోరుకున్నా తక్షణమే నెరవేరుస్తారు ఆ యొక్క సత్యనారాయణ స్వామి వారిని చెప్పారట. అది విని ఆ వైశ్యుడు సంతోషించి, నాకు సంతానం లేదయ్యా, కనుక నేను ఈ వ్రతం చేసుకుంటానని చెప్పి ఆ వ్రతం ఎలా చేయాలో తెలుసుకొని ఇంటికి వెళ్ళి తన భార్య అయిన లీలావతికి ఈ వ్రత వృత్తాంతం అంతా చెప్పి మనకు సంతానము కలిగినచో తప్పక వ్రతం చేద్దామని ప్రతిజ్ఞ చేశారట. ప్రతిజ్ఞ అంటే ప్రమాణం చేశారట. ఒక 10 మాసాల తర్వాత ఆ లీలావతి కుమార్తెకు జన్మనించింది. ఆ కుమార్తెకి కళావతి అనే నామధేయం చేశారు. ఆ కళావతి ఎలా పెరుగుతూ వస్తోందయ్యా అంటే శుక్లపక్ష చంద్రుడు ఎలా పెరుగుతూ వస్తాడు, అమావాస్య నుంచి పౌర్ణమి వరకు రోజు రోజుకి కొంచెం కొంచెం చంద్రుడు ఎలా పెరుగుతూ పౌర్ణమికి నిండుగా కనబడతాడో అలా శుక్లపక్ష చంద్రుడి వలె దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతూ వస్తుందట. అప్పుడు లీలావతి భర్తను చూసి అడుగుతోందట, నాథ మనకు సంతానం కలిగితే వ్రతం చేద్దామని ప్రతిజ్ఞ చేశారు కదా, మనకి ఇప్పుడు సంతానం కలిగినది కనుక వ్రతం చేద్దాం అని అడిగిందట. అప్పుడు ఆ వైశ్యుడు అంటున్నట్ట, మనకి పుట్టింది అమ్మాయి, మన పరిస్థితి కూడా ఏమీ బాగోలేదు, చాలా ఖర్చులు ఉంటాయి, కాబట్టి అదే అమ్మాయి వివాహ కాలంలో అయితే చాలామంది బంధువులు ఉంటారు, ఖర్చులో ఖర్చు కలిసి వస్తుందని చెప్పి అందరి సమక్షంలో ఆ రోజు చేద్దామని చెప్పి ఆమెకి ఏదో సమాధానం చెప్పి వ్యాపారానికి వెళ్ళాట. అలాగే కొంతకాలం తర్వాత కళావతికి కూడా యుక్త వయసు వచ్చింది. యుక్త వయసు వచ్చిన చూసి ఒక దూతను పిలిచి అమ్మాయికి తగిన వరుణ్ణి తీసుకొని రమ్మని ఆజ్ఞాపించారు. ఆ దూత వెంటనే కాంచన అనే నగరానికి వెళ్ళి తన వైశ్యుని కుమార్తెకు తగిన వరుణ్ణి తీసుకొని వచ్చాడు. అతను కూడా నాకు అల్లుడుగా సరిపోతాడని చెప్పి మహావైభవంగా పెళ్లి చేశాడు. ఆ పెళ్లి సందర్భంలో సత్యనారాయణ స్వామి వారి వ్రతం మర్చిపోయాట ఆ వైశ్యుడు. సత్యనారాయణ స్వామి వారికి చాలా ఆగ్రహం వచ్చింది. ఎందుకు ఆగ్రహం వచ్చింది? సంతానం కలిగిస్తే చేస్తా అన్నారు, అప్పుడు చేయలేదు. అమ్మాయి వివాహ కాలంలో చేస్తా అన్నారు, అప్పుడు చేయలేదు. అందుకని సత్యనారాయణ స్వామి వారికి చాలా ఆగ్రహం వచ్చింది. కష్టాలు వస్తే తప్ప ఈ మానవుడికి భగవంతుడు గుర్తురాడు, కాబట్టి నేనేంటో తెలియజేయాలి, ఈ సత్యనారాయణ స్వామి వారి వ్రత మహత్యం వ్రత మహిమ ఏంటో తెలియజేయాలని చెప్పి సత్యనారాయణ స్వామి వారు చాలా ఆగ్రహంగా ఉన్నారట. ఎప్పుడు కూడా ఒంటరిగా వెళ్ళేవాడు. ఈ వైశ్యుడు తన అల్లుడిని కూడా తీసుకొని వ్యాపారానికి బయలుదేరి వెళ్ళాడట. కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత చీకటి పడింది. చీకటిలో ప్రయాణం చేయడం అంత మంచిది కాదని చెప్పి పడవను ఒడ్డుకు పట్టించి ఈ రోజుకి ఇక్కడే విశ్రాంతి తీసుకొని మరునాడు పొద్దున్నే లేచి రాజుగారి అనుజ్ఞ తీసుకొని వ్యాపారం ప్రారంభిద్దాం అనుకున్నారు. వాళ్ళు ఆగిన చోటు రత్నసానుపురము. ఆ రత్నసానుపురాన్ని చంద్రకేతు అనే మహారాజు పరిపాలిస్తున్నట్ట. ఇదే తగిన సమయం అనుకొని సత్యనారాయణ స్వామి వారు వారిని శపించారు. ఏమని శపించారు? వీనికి దారుణమైన కఠిన దుఃఖములు కలుగుగాక అని శపించారట. వెంటనే చంద్రకేతు మహారాజు ధనాగారం నుండి కొంత ధనము దొంగలు ఎత్తుకెళ్ళిపోతున్నట్టుగా ఒక మాయ సృష్టించేశాడు సత్యనారాయణ స్వామి వారు. ఆ దొంగల వెనుక రాజభటులు వెంబడించుకుంటూ వస్తున్నారు. ఆ దొంగలు ఏమనుకున్నారంటే ఎంత పరిగెత్తినా ప్రయోజనం లేదు, ఇక్కడ ఎవరైనా కనబడితే వారి దగ్గర ఆ మూటలు పెట్టి పారిపోదాం అనుకున్నారు. అలా కొంచెం దూరం పరిగెత్తిన తర్వాత ఈ వైశ్యులు ఇద్దరు కూడా అక్కడ నిద్రిస్తూ కనిపించారట. వెంటనే ఆ మూటలు అక్కడ పెట్టి వాళ్ళు పారిపోయారు. ఆ చీకట్లో ఈ రాజభటులు వీళ్ళే దొంగలని నిశ్చయించి వీరిని తీసుకెళ్లి రాజు వద్ద నించోబెట్టి, అయ్యా ధనముతో కూడా దొంగలని తీసుకొని వచ్చాము, విచారించి తగిన శిక్ష విధించండి అని వినిపించుకున్నారట. అర్ధరాత్రి ఏం విచారించేది ఏం లేదు, వీరిని తీసుకెళ్లి కారాగృహంలో బంధించండి అని ఆజ్ఞాపించారట రాజుగారు. ఎంత చెప్పినా వీరి మాట వినేవారెవరూ లేకపోయారట. మరియు సత్యనారాయణ స్వామి వారి శాపం వలన వాళ్ళ ఇంట్లో కూడా దొంగలు పడి తినడానికి తిండి లేక కట్టుకోవడానికి వస్త్రం లేక భిక్షాటన చేస్తూ జీవిస్తున్నారట తల్లి కూతుర్లు. ఎప్పుడూ కూడా ఒకరోజు కళావతి భిక్షాటనకు ఒక బ్రాహ్మణుడి ఇంటికి వెళ్ళింది. ఆ బ్రాహ్మణుడి ఇంట్లో సత్యనారాయణ స్వామి వారి వ్రతం జరుగుతుంది.